ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు చిన్నది అన్నటువంటి మాటను వ్రాయించాడు. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడి దగ్గర ఉన్నాయి. బోయాజు పొలములో రూతు పరిగెని ఏరుతూ ఉన్నప్పుడు ఆ చిన్నది, దావీదు వెట్టను కోల్పోయినప్పుడు వెట్టను పుట్టించడానికి చిన్నదాన్ని వెతుకుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ చిన్నది అన్నటువంటి మాటకు ఆత్మ సంబంధమైనటువంటి అర్థమును తెలియజేసేటువంటి విధానము ఏంటిది అంటే, చిన్నది అనగా పరిశుద్ధత, చిన్నది అనగా పరిశుద్ధుడు, చిన్నది అనగా పరిశుద్ధురాలు. ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కొలిమి ప్రార్థనా జీవితం ద్వారా మనము పొందుకొనగలము. నిప్పుల మీద ఉన్నటువంటి ప్రార్థన ఆత్మ ద్వారా మనము పొందుకొనగలము. అందుకనే న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో 2, 3, 4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయించాడు. ఆ స్త్రీ అతనిని విడిచిన తర్వాత లోకముతో వ్యభిచరిస్తుంది. తర్వాత తండ్రి ఇంటిలోనికి చేరుతూ ఉంది. అంతవరకు ఆమెను స్త్రీ అని సంబోధించాడు, ఉపపత్ని అని సంబోధించాడు. కానీ లోకముతో సహవాసం చేసిన తర్వాత పరిశుద్ధతను కోల్పోయినటువంటి ఆత్మీయ స్థితిలో ఆమె కనబడుతూ ఉంది. తనలో తుప్పు వచ్చినటువంటి ఆత్మీయ స్థితి, తనలో శరీరం కనబడుతూ ఉంది. ఆ బలహీనతను కాల్చివేసుకోవడానికి తండ్రి ఇంటిలోనికి వెళ్ళింది. 4 నెలల తండ్రి ఇంటిలో గడిపింది. తండ్రి అనగా దహించు అగ్ని. తండ్రి ఇండ్లు అనగా దహించు అగ్ని అయినటువంటి పరిశుద్ధుడైన దేవాది దేవునితో సహవాసము చేయడానికి కొలిమి ప్రార్థనా జీవితంలోనికి ప్రవేశించి మన ఆత్మీయ జీవితంలో కనపడుతూ ఉన్నటువంటి తుప్పు, చిలుము, లోకముతో స్నేహము, ఈ బలహీనతలన్నిటినీ శరీరాన్ని కాల్చుకుంటూ ప్రార్థన చేయటమే కొలిమి ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే ఆ కొలిమి ప్రార్థనా జీవితంలో అక్కడ మస్టును పోగొట్టుకునిందో, తుప్పును పోగొట్టుకునిందో, అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్లో, 4వ వచనం మొదటి లైన్లో, ఆ చిన్నదాని తండ్రి ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్నది అని సంబోధిస్తూ ఉన్నాడు. అనగా కొలిమి ప్రార్థనా పరురాలు, మస్టును పోగొట్టుకున్నటువంటి ప్రార్థనా పరురాలు, లోకాశ, శరీరాశ అన్నటువంటి, నేత్రాశ అన్నటువంటి తుప్పును కాల్చివేసుకుంటూ పరిశుద్ధురాలిగా మార్చబడినటువంటి ప్రార్థనా పరురాలు. అందువలనే ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు చిన్నది అంటూ సంబోధించాడు. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా బోయాజు పొలంలోనికి ప్రవేశించినటువంటి రూతును ఆ చిన్నది ఎవరు అంటారు. వాక్యమును శరీరానుసారంగా కాకోకుండా ఆత్మానుసారంగా ధ్యానిస్తూ ఉంది కాబట్టి ఆ చిన్నది ఎవరు? అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మీయ స్థితిలో వాక్యం అనేటువంటి పరిగెని ఏరుతూ కనబడుతూ ఉంది కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడి దృష్టికి ఆ చిన్నది. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దావీదునకు వెట్ట కోల్పోయాడు, నులివెచ్చని స్థితిలో కనబడుతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో చిన్నదాని కొరకై సేవకులు వెతుకుతూ ఉన్నారు. చిన్నది అంటే పరిశుద్ధురాలు, కొలిమి ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఆత్మ.
ఎప్పుడైతే దిక్కులు తిరిగారో ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చారు. కొలిమి ప్రార్థనా పరువులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణము వెట్ట కలిగినటువంటి ఆత్మీయస్థితి. దావీదులో ఉన్నటువంటి నులివెచ్చని స్థితిని కొట్టివేసి వెట్ట కలిగినటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని రాగలిగేటువంటి సామర్థ్యత ఎవరికి ఉన్నది అంటే చిన్నది అన్నటువంటి పరిశుద్ధకరమైనటువంటి ప్రార్థనా పరురాలికి. దావీదునకు వెట్ట పుట్టించేటువంటి ఆత్మగా కనబడుతూ ఉంది. గొల్యాతు అన్నటువంటి ఫిలిస్తీయుడు ఇశ్రాయేలులను భయకంపితులు చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు కానీ రాజు కానీ గొల్యాతును ఓడించలేని స్థితిలో కనబడుతూ ఉన్నాడు. కానీ అటువంటి పరిస్థితులలో దావీదు చిన్నవాడు అనగా కొలిమి ప్రార్థనాపరుడు అక్కడికి ప్రవేశించి శరీరమైనటువంటి ఫిలిస్తీయుని గొల్యాతును ఓడించుటకు శక్తిని సంపాదించినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థనాపరుడుగా కనపడుతూ ఉన్నాడు. రక్షించబడినటువంటి విశ్వాసులముగా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఇటువంటి ప్రార్థనా జీవితము కలిగి ప్రభు ఎదుట పరిశుద్ధులముగా చిన్నవారు అని పిలువబడేటువంటి ఆధిక్యతలో ప్రభు మనల్ని నడిపించి ముందుకు కొనసాగింప చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్.